మీ వల్ల అన్యాయం జరిగితే బిడ్డలారా, ఎవడు అన్యాయం చేసినా వాడిని బొక్కలకెంచి పట్టుకొచ్చి ఈ ఆర్డీఎస్ కెనాల్ కాలువ మీద నిలబెట్టి పండబెట్టి తొక్కుతాం తప్ప ఉట్టే మాత్రమే ఊరుకోం. ఎవడు అన్యాయం చేసినా గుర్తుపెట్టుకోండి. దీని మీద క్లారిటీ ఇవ్వాలి. నడిగడ్డ ప్రజలు ఏ పార్టీ ఉన్నా సరే పార్టీ జెండాలు పక్కన వాడేసి అందరు ఐక్యమై దీన్ని కాపాడుకోవాలి. మనకు జీవన్ మరణ సమస్య ఇది, గుర్తుపెట్టుకోండి. ఈ ఇరిగేషన్ మంత్రి మీద నమ్మకం లేదు. సచ్చినోళ్ళ శవాలే సంవత్సరం 2 సంవత్సరాలు తీయలేకపోతున్నారు. వాళ్ళు చేయలేరు. అవతలోనికి దారిస్తారు. ఎత్తుకపోండ్రా, కూసుకపోండ్రా, తూకపోండ్రా అని చెప్తారు తప్ప తెలంగాణకు మాత్రం న్యాయం జరిగే పరిస్థితి లేదు. దీని అందరూ ఐక్యం కావాలి. పెద్ద ఎత్తున మనం పోరాటం చేయాలని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఖబర్దార్ తెలంగాణ ద్రోహులారా, అడ్డుకుంటాం కర్ణాటక అక్రమ ప్రాజెక్టులను, అడ్డుకుంటాం ఆంధ్ర అక్రమ ప్రాజెక్టులను, పోరాడతాం. జై తెలంగాణ, జై తెలంగాణ. మీడియా మిత్రులందరికీ నమస్కారం. శ్రీనివాస్ గౌడ్ గారు అన్ని విషయాలు మాట్లాడడం జరిగింది. అలాగే మాతో పాటు ప్రవీణ్ కుమార్ గారు, ఎమ్మెల్సీ వెంకటరామరెడ్డి గారు, నవీన్ రెడ్డి గారు, మాజీ శాసనసభ్యులు జయపాల్ యాదవ్ గారు, రామ్మోహన్ రెడ్డి గారు, నరేందర్ రెడ్డి గారు, ఇంకా ఈ స్థానిక నాయకులు, ఎప్పటి నుంచో ఆర్డీఎస్ పట్ల పోరాడుతున్న నాయకులు, తర్వాత మాజీ కార్పొరేషన్ చైర్మన్ అంజనేయులు గారు, హనుమంత్ గారు, వెంకటరాములు గారు, మిగతా మిత్రులందరికీ అంటే మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈ రోజు మేము ఇక్కడికి రావడానికి కారణం ఈ మధ్య జరుగుతున్న ఈ అక్రమ ప్రాజెక్టుల గురించి. కానీ మేము విన్నదానికంటే ఇక్కడికి వచ్చి చూస్తే ఇంకా భయంకర పరిస్థితులు ఉన్నాయి ఇక్కడ. అసలు ఈ ప్రాజెక్ట్ అనేది, ఆర్డీఎస్ ప్రాజెక్ట్ అనేది కేవలం నడిగడ్డ ప్రజలకు 87,000 ఎకరాలకు నీళ్లు అందించడానికి 15.9 టీఎంసీల నీళ్లు నిల్వ ఉంచి 87,500 ఎకరాల ఆయకట్టుకు నీళ్లు ఇవ్వడానికి డిజైన్ చేయబడ్డది. కేవలం నడిగడ్డ ప్రజలకు మాత్రమే ఈ ఆయకట్టు రావాలి, ఈ నీళ్లు రావాలి. మరి అటువంటి దాన్ని గతంలోనే అక్కడ రైట్ కెనాల్ కట్టడానికి ప్రయత్నం జరిగినాయి. ఇక్కడ తూములు బాధలు కొట్టి సుంకేశ్వరం నీళ్లు తీసుకోవడానికి ప్రయత్నం జరిగినాయి. మరి ఆ కాలంలోనే తెలంగాణ ఉద్యమం నడిచే టైంలోనే ఈ అక్రమాలు అడ్డుకోవడానికి కేసీఆర్ గారు స్వయంగా దీనిపైన పాదయాత్ర కూడా చేసి అందరికి హెచ్చరిక చేయడం జరిగింది. మరి మా ప్రభుత్వం తెలంగాణ వచ్చిన తర్వాత ఇక్కడ ప్రాంత ప్రజలకు న్యాయం చేస్తామని అప్పుడే మాట ఇచ్చిన ప్రకారం మరి వీటన్నిటి మీద ఎక్కడికక్కడ కంట్రోల్ తీసుకొని మరి ఈ అయితే మిగతా ఆయకట్ట ఎట్లయితే పారాలను, ఎందుకంటే ఎట్లా ఈ ఆర్డీఎస్ ఆల్రెడీ ఇంత దరిద్రంగా ఉంది, ఇక్కడ మెయింటెనెన్స్ సరిగ్గా లేదు, మన హ్యాండ్ ఓవర్ లేదు. మరి మనకంటూ ప్రాజెక్ట్ ఉండాలనే తుమ్మిళ్ళ ప్రాజెక్టును డిజైన్ చేసి దాన్ని శాంక్షన్ చేసి కంప్లీట్ చేసి అది స్టార్ట్ కూడా చేయడం జరిగింది. ఆ మిగతా రిజర్వాయర్లు ఈ ప్రభుత్వంలో కనీసం చెల్లం కూడా లేదు. ఈ రకంగా చూస్తే ఇక్కడ ఉన్న పరిస్థితి ఎంత భయంకరంగా ఉందని ఇక్కడ వచ్చి చూస్తే ఇక్కడ కర్ణాటక వాళ్ళు పక్కనే కళ్ళకు కనిపిస్తా ఉంది. వాళ్ళు చెప్తా ఉన్నారు తాగునీటి కొరకని. మరి తాగునీటి కొరకని అక్కడ రిజర్వాయర్ కంటే 2 టీఎంసీ రిజర్వాయర్, ఇక్కడ ఉన్నదే మొత్తం కొడితే మీరు నిలిచేదే 3-4 టీఎంసీలు. దీనికెళ్ళి వాళ్ళు 2 టీఎంసీలు అంటారు, కంటిన్యూ తీసుకపోతే 4-5 టీఎంసీలు తీసుకుపోతారు. అక్కడ వాళ్ళు ఆ పని చేస్తా ఉన్నారు. ఈ రకంగా చూస్తే ఆర్డీఎస్ ఆయకట్టు కొత్త గుండుసున్న అవుతుంది. ఇదే ఈ రకంగా ఇట్లే వదిలిపెడితే ఆర్డీఎస్ ఆయకట్టు అనేది ఒక్క చుక్క కూడా ఆర్డీఎస్ ప్రాజెక్ట్ ద్వారా నీళ్ళు రాదు. మరి ఇటువంటి సందర్భంలో ఇంకా పైన కూడా తుంగభద్ర పైన ప్రాజెక్టులు కడుతున్నారు. అక్కడ కృష్ణా పైన ఆల్మట్టి డ్యాం పెంచి దాదాపు 300 టీఎంసీ పైన రిజర్వాయర్ నింపుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఎక్కడికక్కడ ఇవన్నీ జరుగుతూ ఉంటే మన ప్రభుత్వం ఏదైతే ఉందో కళ్ళప్పకి చూస్తా ఉన్నారు. దాంతోపాటు నవ్వు వస్తే చెప్తే వాళ్ళు మొన్న ఏదైతే సీక్రెట్ ఒప్పందం చేసిండ్రో ఆ ఒప్పందంలో 3 ముఖ్యమంత్రులు కూర్చొని ఏం మాట్లాడుకుని ఎవరు బయటకు చెప్పలే. కానీ మాకు అర్థమైంది ఏంటంటే కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ కు కర్ణాటక ఎన్ఓసీ కావాలంటే మొత్తానికి ఎన్ఓసీ ఇచ్చింది అనేది మాకు తెలుస్తా ఉంది. ఈ ప్రాజెక్ట్ అని కట్టుకొని మాకేం సంబంధం లేదు. అసలు కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ అనేది వాస్తవంగా అవసరం లేదు. అయితే కొడంగల్ ప్రాజెక్ట్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కింద వీళ్ళైతే ఆయకట్టు చూపిస్తా ఉన్నారో అది కేవలం భూత్పూర్ రిజర్వాయర్ ఉన్న ఒక 1 టీఎంసీ దాని నుంచి వాళ్ళు డిజైన్ చేసిండ్రు. అది నీళ్ళు వచ్చే సమస్యనే లేదు. అది కూడా మొత్తం కొడితే వాళ్ళు ఒక 90,000 ఎకరాలకు చూపిస్తా ఉన్నారు. ఈ 90,000 కాదు 150,000 ఎకరాలకు పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారానే కొడంగల్ కానీ నారాయణపేట కానీ నీళ్ళు ఆల్రెడీ డిజైన్ చేసింది పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా. అది ఆల్రెడీ ఉండంగా అనవసరంగా
ఈ వేస్ట్ ప్రాజెక్ట్ అది కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ఆ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కొరకు ఇవన్నీ హక్కులు వదిలిపెట్టారు. అంటే ఇలా ఆయన కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ కి అయితే ఎన్ఓసి కావాలన్న కర్ణాటక నుంచి ఆ ఎన్ఓసి కొరకు వీళ్ళందరికీ ఎన్ఓసీలు ఇచ్చేస్తున్నారు మన ప్రభుత్వం. అంటే వేస్ట్ ప్రాజెక్టు కొరకు మనం ఉన్న హక్కులన్నీ పోగొట్టుకుంటున్నాం. దీంతో భవిష్యత్తులో మహబూబ్నగర్ జిల్లా ఎడారిగా మారే అవకాశం ఏర్పడుతుంది. ఇక్కడనే కాదు, జూరాలకు కాదు, ఈవెన్ శ్రీశైలం దానికి కూడా నీళ్ళు వచ్చే అవకాశం ఉండదు. రేపు కేఎల్ఐ బంద్ అవుతుంది, పిఎల్ఐ బంద్ అవుతుంది, మొత్తం అన్ని ప్రాజెక్టులు బంద్ అవుతాయి. మొత్తం జిల్లా ఎడారిగా మారుతుంది. జిల్లా మొత్తం కూడా సర్వనాశనం అవుతుంది.